శారీస్ స్టాకే ఇస్తామనేసి అనుకుంటాన్నా. ఇప్పుడే ఇద్దామా నెక్స్టా అని. మీరు అసలు స్టార్ట్ అవ్వంగానే నేను నాకు శిరీషను చెప్పారు చూసే కదా! నాకు చెప్పాను. ఫుల్ యాస్ ఇఫ్ మీకు మెసేజెస్ కి ఆన్సర్స్ దొరికినట్టుగా అన్నోయింగ్లీ శిరీషను చూసి శిరీష శారీ బిజినెస్ ఉందనుకో తను పోస్ట్ పోన్ అదే వచ్చింది. ఈ రోజు నేను నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు బిజినెస్ స్టార్ట్ చేశాను కొత్తగా ఈ రోజు. కంగ్రాచులేషన్స్. ఓ మై గాడ్. ఆయన చెప్పిన మాట వినండి ఫస్ట్. యాన్సిస్టర్స్ కి హీలింగ్ చేశారు. మనీని పట్టుకొని విస్పర్ చేయగానే ఏడుపు వచ్చింది. చాలాసేపు ఏడ్చారు. ఏం చేశారు? వాట్ డిడ్ హీ డూ? హీ రిలీజ్డ్ హిస్ ఎమోషన్. అది జరిగిన తర్వాత ఇవాళ బిజినెస్ స్టార్ట్ చేశారు. హీస్ ఫీలింగ్ లైటర్. జయ గురుదేవో భవా, జయ గురుదేవో భవా, జయ గురుదేవో భవా వర్ధినియమ్మ. థ్యాంక్ యూ. ఎస్ తల్లి శిరీష చెప్పినానా చెప్పేసే. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అమ్మా. కానీ మనం చక్ర క్లాసులు కలుసుకుందామా? వీళ్ళందరూ కూడా చక్ర క్లాసులు కలుసుకోవచ్చు. అసలు మీకు ఇవ్వకూడదు ఛాన్స్. ఎనీవే చెప్తాను. చెప్పు. అమ్మ ఎందుకంటే అంటే ఎందుకు హ్యాండ్ రైస్ చేశానంటే ఇవాళ మార్నింగే అమ్మ అదే శారీస్ స్టాకే ఇస్తామనేసి అనుకుంటాన్నా. ఇప్పుడే ఇద్దామా నెక్స్టా అని. మీరు అసలు స్టార్ట్ అవ్వంగానే నేను నాకు శిరీషను చెప్పారు చూసే కదా! నాకు చెప్పాను. ఫుల్ యాజ్ ఇఫ్ మీకు మెసేజెస్ కి ఆన్సర్స్ దొరికినట్టుగా అన్నోయింగ్లీ శిరీషను చూసి శిరీష శారీ బిజినెస్ ఉందనుకో తను పోస్ట్ పోన్ అదే వచ్చింది. లుక్ ఎట్ దట్. నిజంగా జస్ట్ అసలు ఎంత అందుకే అమ్మా నేను ఆగలేకపోయాను. అందుకే నేను ఇప్పుడే హ్యాండ్ రైస్ చేశాను. నిజంగానే అసలు నేను ఇన్నర్ చైల్డ్ అడిగాను, ఓకే అంది. నాకు ఏదో ఒకటి చూపించి యూనివర్స్ అన్నాను. నిజంగా మీ ద్వారా నాకు అసలు ఇమ్మీడియట్ గా వేసే అనేసి నేను ఇప్పుడే ఇంకా కాల్ చేసి మాట్లాడాలనుకున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. ఇక్కడ మా అభిమాని గారి హ్యాండ్ కూడా చూశాను. అందుకని జస్ట్ ఒక్కసారి టు గివ్ హిమ్ ద రెస్పెక్ట్ అండ్ ద లవ్. అభిమాని గారు లవ్ యూ సో మచ్. చెప్పండి ఎలా ఉన్నారు? వర్ధన్ గారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు అండ్ హ్యాపీ టీచర్స్ డే. అనకన్నా టీచర్స్కే టీచర్ అని మీరు అందరూ మామూలు టీచర్స్ ఉంటారు. ప్రపంచంలో 8 వండర్స్ ఉన్నాయని చెప్పారు, కానీ మీ నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్కటి వండరే మేడం. అలాంటి అద్భుతాలు చెప్తున్నారు. అసలు ఇంత సబ్జెక్ట్ వింటుంటే అన్ని వేళ మాకు ఎక్కడలేని ఆనందం వస్తుంది. సారీ మీ మాట ఇప్పుడు మీ ఏ మంత్ వచ్చిందో మీరు చూసుకున్నారా? దేనికోసం వచ్చారో అర్థమైంది. అక్టోబర్ లో పుట్టానండి నేను. లుక్ ఎట్ దట్. మా బేబీయే మీరు కూడా. వెరీ గుడ్. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్. అభిమాని గారు లవ్ యూ సో మచ్. చాలా తీసుకొచ్చారు. తాత ముత్తాతలది మొత్తం తీసుకొని పెట్టుకున్నాం ఇక్కడ. అసలు చాలా అద్భుతంగా చెప్పారు. అన్ని సరిపోయిన ఎలా. నాకు 2 అబ్బాయిల్లో పెద్ద బాబు ఏమో జూన్ అండి, చిన్న బాబు ఏమో మే. లుక్ ఎట్ దట్. అసలు అది కూడా నా కళ్ళ ముందు అలా కనిపించింది వింటున్న ప్రతిదీ. అసలు ఇది మాటల్లో చెప్పలేనంత అద్భుతం మేడం. అసలు పెండెలం ఒక సబ్జెక్ట్ గురించి నిన్న చెప్పాలనుకున్నా, ఈ రోజు ఇది అది మాటల్లో సరిపో. మీరు చెప్పే నాలెడ్జ్ ఏంటి అది ఆచరించి మేము సక్సెస్ అయి చూపించాలన్న ఫీల్లోనే ఉన్నాం. అంతే అభిమాని గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మీరు చక్కగా క్లాసులు వింటున్నారు. దానికి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ టు. ఐ మీన్ మీరు మా క్లాస్లో ఉండటం మాకు చాలా హ్యాపీగా ఉంది. లవ్ యూ సో మచ్. మీరు నడిచి వస్తున్నారు ఫిజికల్ మీట్కి, గుర్తుపెట్టుకుని అది మాత్రం మిస్ అవుతూ. ఓకే, ఇక్కడ మా శ్రీనివాస్ గారు నా కోసం పాట పాడతారు. శ్రీనివాస్ గారు మీరు చక్ర క్లాసులు లేరు కాబట్టి ఇక్కడే పాట పాడేసేసేయండి. ఎందుకు మీరు రావట్లేదు? అసలు మీరు రండి అని వెల్కమ్ ఇస్తున్నాం కదా. వస్తామమ్మా. ఈ రోజు జాయిన్ అవుతాను అయితే. అసలు అంటే సింపుల్ వర్డ్స్. నాకెందుకో మార్నింగ్ అలా కీబోర్డ్ ముందర కూర్చుంటే మీ గురించి అనిపించింది. ఎందుకు ఈరోజు టీచర్స్ డే కదా, అమ్మ గురించి ఒక 4 పదాలు అంటే అద్భుతం ఉంటుంది కదా. ఊరికే సరదాగా ఇది. ఎవరే 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 నువ్వెవరే, ఎవరే 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 నువ్వెవరే, మా లైఫ్లో వెలుగులు నింపింది ఎవరే. జయ గురుదేవో భవా, జయ గురుదేవో భవా, జయ గురుదేవో
భవావర్ధిని అమ్మ. ఎవరే 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 నువ్వెవరే, ఈ జ్ఞానము అందరిది అని తెలిపినదే, ఈ తీయని మాటల విలువలు నేర్పినదే. జయ గురుదేవో భవ, జయ గురుదేవో భవ, జయ గురుదేవో భవ. ఎవరే 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 నువ్వెవరే, మా మనసులో మాటలు నేర్పినది ఎవరే, అది మీరే మా వర్ధిని అమ్మే. జయ గురుదేవో భవ, జయ జయ గురుదేవో భవ, జయ గురుదేవో భవ, జయ జయ గురుదేవో భవ. ఎవరే 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 నువ్వెవరే, ఇట్స్ ఈజీగా ఫన్నీగా సింపుల్ గా ఉందని తెలిపినరి. జయ గురుదేవో భవ, జయ జయ గురుదేవో భవ, జయ జయ గురుదేవో భవ వర్ధిని అమ్మ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇది నా ఇన్నర్ చైల్డ్ వినిపిస్తారు, రిసీవ్ చేసుకుంటారు, రెసిస్ట్ కూడా చేయట్లేదు. తెలిసింది ఆ సీక్రెట్. లెట్ ద ఇన్నర్ చైల్డ్ నో. అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మీ అద్భుతమైన పాట రియల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను 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 కదిలించేసింది అంతే. నా చైల్డ్ని కదిలించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా స్కూల్లో కనుక వర్ధిని మిస్సెస్ మై ఫేవరెట్ టీచర్ అని అన్నట్టుగా మీకు అందరికి కూడా అనిపిస్తే లవ్ యూ సో మచ్. మీకు ఎప్పుడైనా మా టీచర్ అంత మంచిది కాదు, నాకు కొంతమంది టీచర్లు ఇష్టం, ఎప్పుడు కొడుతుంది. మ్యాథ్స్ టీచర్ ఎప్పుడు నన్ను మ్యాథ్స్ చేయమని అడుగుతుంది, అందుకని నాకు ఇష్టం. అలాగా ఎవరైతే నేనైతే ఇష్టపడలేదో ఐమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో లవ్ యూ సో మచ్. ఎస్, ఎలా ఉంది క్లాస్, ఎలా ఉంది ఫస్ట్ చెప్పండి. మీ డౌట్ అడుగుతారు కానీ. డౌట్ ఏం లేదు మేడం. నేను నిన్న నాకు జరిగిన దీనికి చెప్దాం అనుకుంటున్నాను. ఓ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యాక్చువల్ గా నిన్నటి వరకు నా ముత్తాతలకి యాన్సిస్టర్స్ కి నేను ఎప్పుడు హోపనోపన చేసుకోలేదు. అయితే నిన్న 500 రూపీస్ నోట్ పట్టుకొని నేను దానికి విస్పర్ చేస్తున్నాను. వెరీ గుడ్. చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో మరి లోపలి నుంచి తన్నుకుంటూ ఏడుపు వచ్చింది మేడం. ఎంత నాకు అస్సలు ఆగలేదు, అసలు ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియలేదు, నాకు అర్థం చాలా అంటే చాలా దారుణంగా ఏడుపు వచ్చింది. ఏంటిది అనుకున్నాను మేడం. చాలా 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 బాగుంది అప్పుడు అర్థమైంది. ఈ రోజు అయితే మరి ఇంకా హై ఎనర్జీలో ఉన్నా నేను ఈ రోజు మార్నింగ్ నుంచి. పోయింది కదా హెవీ వెయిట్, ఒక సిమెంట్ బస్తా పోయింది తల మీద నుంచి, ఎందుకు ఉండదు లైట్ గా. ఈ రోజు నేను నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు బిజినెస్ స్టార్ట్ చేశాను కొత్తగా ఈ రోజు. ఈ రోజు మీకు పుల్లింగ్ చెప్పాను, ఎనర్జెటికల్లీ పుల్ 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 పుల్. మళ్ళీ నా వైఫ్ తోటి కొంచెం రిలేషన్షిప్ హీల్ చేసుకుంటున్నాను మేడం. మీరు నాకు కొంచెం విషెస్ చెప్పాలి. మీరు ఈ షుగర్ వాడేసేయండి, ఇమ్మీడియట్ గా చేసేయండి ఆ రిలేషన్షిప్ కి. ఇవాళ చెప్పాను, ఉన్నారా క్లాస్ లో ఉన్నారా? రోజు ఉంటున్నాను. యు డూ దిస్ ఇమ్మీడియట్ గానే మీరు నాకు చెప్తారు, చెప్తారు రిజల్ట్. ఇవాళ చేయండి, రేపే చెప్తారు నాకు రిజల్ట్ ఫర్ ష్యూర్. అండ్ మీరందరూ సాయిబాబు గారికి కంగ్రాచులేషన్స్ చెప్పే ముందు జాగ్రత్తగా ఒకసారి వినండి. ఆయన చెప్పిన మాట వినండి. ఫస్ట్ యాన్సిస్టర్స్ కి హీలింగ్ చేశారు, మనీని పట్టుకొని విస్పర్ చేయగానే ఏడుపు వచ్చింది, చాలాసేపు ఏడ్చారు. ఏం చేశారు? వాట్ డిడ్ హీ డూ? హీ రిలీజ్డ్ హిస్ ఎమోషన్. అది జరిగిన తర్వాత ఇవాళ బిజినెస్ స్టార్ట్ చేశారు. హీఈస్ ఫీలింగ్ లైటర్. సో లైట్ వచ్చింది ఆయన లైఫ్ లోకి. నిన్న లైట్ వచ్చింది మేడం. అది ఓపెన్ చేస్తుంటే కళ్ళు మూసుకుంటే లైట్ వచ్చింది. నేను చేసే ముందు పేపర్ మీద ఏమేం చేశానో మొత్తం అంతా, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు తప్పులు చేశానో అవన్నీ రాసేసి కాల్ చేశాను. మా అమ్మమ్మకి కానీ మా మమ్మీకి కానీ ఏమన్నా చిన్నప్పుడు ఏమన్నా
తప్పుగా మాట్లాడినా తిట్టినా అదే. నేను ఎందుకు ఇలా జరిగిందని మొత్తం అంతా రాసేసి కాల్ చేశాను మొత్తం. మరి మీ పేరెంట్స్ ఎవరు పెట్టారండి మీ పేరు? అంటే మా మదర్ వాళ్ళే పెట్టారు. అంటే షిరిడి ఏంటి? వెళ్ళాక సాయిబాబా కదా. షిరిడి మరి ఊరికే సాయిబాబా. పెట్టారనుకుంటున్నారా? మీకు అంత శక్తి ఉంటుందనే మీకు పెట్టారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఈ పుట్టేవాడు ఇలా ఉంటాడని అందరూ యాన్సిస్టర్స్ కలయికతోటి మీ పేరు ఫిక్స్ అవుతుంది. పేరు ఊరికే ఫిక్స్ అవుతుంది. ఎంతో మంది ఎనర్జెటికల్లీ మీ పేరు పెడతారు. సాయిబాబా అంత శక్తి ఉంది ఈయనకి అని. కానీ ముందు నుంచి నాకు చిన్న ఉండేది మేడం. అంటే మా తాతల ఫోటో చూసినప్పుడల్లా మీరు సంపాదించలేనంతా నేను సంపాదించి మీకు మీ పేరు తెచ్చి పెడతానని నేను యూ చెప్తూనే కెన్ ఉంటాను. దాట్ ఆల్రెడీ ఉంది సీడ్. మీకు ఆ జ్ఞానం ఉంది ఆల్రెడీ. అందుకని బాగా పేరు ఇక్కడ పెట్టేశారు. బ్లడ్ లోనే బిజినెస్ ఉన్నది అని చెప్పి బ్లడ్ లోనే ఉంది చెప్తుంటాను. బిజినెస్. ఇంకేంటి? బిజినెస్ రన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అంతే. వై నాట్? ఎక్సలెంట్. బ్యూటిఫుల్. Yes. సాయిబాబా గారికి అందరికీ Congratulations, Sai Baba garu. Congratulations. Congratulations.